హాయ్ హలో అందరికి నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. నా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. ఇలా చేయడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళకి కూడా ఎంతో కొంత యూస్ అవ్వచ్చు. ఈ రోజు నేను అంటే అమ్ముకి మిగిలిపోయిన సాక్సెస్ అంటే మిగిలిపోయినవి అంటే ఇలాంటి చిన్న చిన్న సాక్సెస్ మనం ఎక్కడెక్కడ పడేస్తూ ఉంటాము, కనిపించవు కూడా. ఇలాంటివి ఎన్ని కొన్నా కూడా సరిపోవు. సో అమ్ముకి ఒక్కొక్కటే మిగిలి ఉన్నాయి. అందుకని ఈరోజు నేను అమ్ముకి టాయ్స్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీ పిల్లల సాక్సెస్ కూడా ఇలా ఒక్కొక్కటి మిగిలిపోయినవి ఉంటాయి. సో మీరు కూడా ఇలా నేను చూపిస్తాను ఇప్పుడు టాయ్స్. సో మీరు కూడా చేసి మీ పిల్లలకి హ్యాపీగా ఆడుకోవడానికి చేతికి ఇచ్చేసేయండి. ఎలాగో ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ హ్యాండ్ కి గ్రిప్ గా కూడా చాలా మంచిగా ఉంటుంది. సో అందుకని ఈ రోజు నేను అమ్ముకి ఈ సాక్సెస్ తో టాయ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ టాయ్స్ చేసి నేను మీకు కూడా చూపిస్తాను. చూద్దాము ఎలా వస్తాయి అన్నది. ముందుగా ఇక్కడ నేను టాయ్స్కి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను. లైక్ సీజర్, ఇంకా రబ్బర్స్ వస్తాయి కదా మనకి మనీకి పెట్టే రబ్బర్ బ్యాండ్స్, అలాంటివి అవైతే తీసుకున్నాను. ఇంకా కాటన్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది ఇంట్లో, సో అది పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే అది ఫిల్ చేద్దాము అన్నట్టుగా. కానీ టాయ్స్లో పెట్టేది ఆల్రెడీ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, అదైతే నా దగ్గర ఉంది. దాన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు, కాకపోతే కాటన్ అయితే కాదు, టాయ్స్లో పెడతారు కదా అలాంటిది అయితే నా దగ్గర ఉంది. సో అదైతే పెడదాం అనుకుంటున్నాను. మీ దగ్గర అది అవైలబుల్గా అందరికీ ఉండదు కాబట్టి కాటన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు చక్కగా. ఫస్ట్ అయితే ఇలాగా వీడియోలో చూపించినట్టుగా ఒక సాక్స్ అయితే తీసుకున్నాను. సాక్స్ని తీసుకొని దాన్ని హాఫ్గా కట్ చేసేసి ఇలాగ మొత్తం అయితే ఫిల్ చేసేసాను. ఇవన్నీ కూడా అమ్ముకి ఒక్కొక్కటిగా మిగిలిన్నాయి. సో ఇంకా అవి పడేయడం తప్ప ఏం చేయలేం కదా, అందుకని ఇలాగా అమ్ముకి టాయ్స్ చేద్దాం అనుకున్నాను. అయితే ఇక్కడ సూది దారం తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కట్ చేసిన పార్ట్ని మొత్తం మిషన్ కుట్టు అంటారు కదా, సో అలా అయితే రౌండ్గా కుట్టుకొని ఇలా ఇలా దగ్గరికి లాగేస్తే వీడియోలో చూపించినట్టుగా అలాగ అయిపోతుంది చక్కగా. తర్వాత ఒక ముడ అనేది వేసుకొని కట్ చేసేసుకున్నాను. ఇంకా అక్కడికైతే చక్కగా ఇది చిన్న సాక్స్ కాబట్టి మన పిల్లల చేతికి కూడా గ్రిప్ అనేది మంచిగా ఉంటుంది అండ్ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ నేను ఈ టాయ్స్కి కుందన్స్ కానీ బటన్స్ లాంటివి ఏమీ యూజ్ చేయడం లేదు, ఎందుకంటే చిన్న పిల్లలు కదా, సో అవి నోట్లో పెట్టుకుంటారు కాబట్టి మింగినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ముందు చూపిస్తూ ఉంటాను చూడండి. అండ్ తర్వాత హెడ్ కోసం ఇలాగా థ్రెడ్తో అయితే రౌండ్గా చుట్టేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ ప్లెయిన్ పార్ట్ ఎంతవరకు ఉంటుందో అది హెడ్ లాగా అయితే ఉంచుదాం అనుకున్నాను. సో అందుకని అదైతే ఇలాగ థ్రెడ్తో మొత్తం చుట్టేశాను. ఆ తర్వాత మిగతా కట్ చేసిన సాక్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇందాక నేను చూపించాను కదా మిషన్ కుట్ అని చెప్పాను కదా, సో అదే విధంగా మళ్ళీ మిషన్ కుట్ లాగా అయితే కుట్టుకుంటున్నాను. సో దీన్ని కూడా ఇలానే దగ్గరికి లాగేస్తే మనకి నార్మల్గా బయట టాయ్స్ చూసినప్పుడు వాటికి క్యాప్ లాంటిది ఉంటుంది కదా, అది ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇది కూడా చూడడానికి అలానే ఉంటుంది. అసలు దీని ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు నేను ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. వీడియోలో చూపించినట్టుగా చాలా బాగుంది చూడండి, చక్కగా క్యాప్ లాగా మంచిగా ఫిక్స్ అయిపోయింది. అయితే నాకు ఇక్కడ హెడ్కి క్యాప్ కొంచెం పెద్దదైపోయింది, హెడ్ కొంచెం చిన్నదైంది. కొంచెం అదైతే చూసుకోండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి అందులోనూ వీడియో కూడా షూట్ చేయాలి కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత నేను కళ్ళు అలానే నోరు అయితే థ్రెడ్తోనే కుట్టేస్తున్నాను, ఎందుకంటే చెప్పాను కదా కుందన్స్ అలాంటివి గమ్తో అంటిస్తే పిల్లలు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి కళ్ళు ఇంకా నోరు కూడా నేను సూది దారంతోనే చేసేస్తున్నాను. అయితే కళ్ళు నేను ప్లస్ సింబల్ ఉండేలాగా అయితే చూసుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపించాను కదా ప్లస్ సింబల్ లాగా. అదే స్టిచ్చింగ్, నాకైతే స్టిచ్చింగ్ రాదు, అదే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా మంచిగా అయితే వస్తుంది ఫైనల్ అవుట్పుట్. అంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి మంచిగా ఆ గ్రిప్ అనేది అండ్ ఎలా కుట్టాలి అన్నది కూడా ఐడియా ఉంటుంది కదా. సో నేనైతే కళ్ళు ప్లస్ సింబల్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా నోరు అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్డంగా ఒక చిన్న గీతలాగా అయితే ఉంచేశాను. అండ్ నా దగ్గర ఈ కలర్ మాత్రమే ఉంది థ్రెడ్, అంటే గ్రీన్ కలరు, సో అందుకని గ్రీన్ కలర్లోనే ఇంకా స్టిచ్ చేసేసాను. లేదు అంటే చక్కగా బ్లాక్ కానీ లేదా రెడ్ అలా ఉండుంటే ఈ నేను చేసిన సాక్స్కి ఇంకా మంచిగా ఉండేది లుక్ అనేది. కలర్ కాంబినేషన్ కరెక్ట్గా ఉంటే ఇంకా చాలా బాగుండేది. సో నా దగ్గర ఈ థ్రెడ్ ఉంది కాబట్టి ఇంకా అలానే చేసేసాను. ఇంకా తర్వాత హ్యాండ్స్ అంటే జస్ట్ షేప్ అలా ఉండేలాగైతే
వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటున్నాను. ఇది కూడా జస్ట్ మిషన్ కుట్టులానే వేసేసాను. ఇందాక చెప్పినట్టుగా మిషన్ వచ్చిన వాళ్ళైతే నీట్గా ఆ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడండి, నేను కుట్టిందైతే ఆ దారం అనేది థ్రెడ్ అనేది బయటకు కనిపిస్తుంది. అదే నార్మల్గా మిషన్ వచ్చిన వాళ్ళైతే ఇంకా మంచిగా ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేది అని నేను అనుకున్నాను. సో ఇలాగా కాళ్ళు చేతులు రెండు కూడా కుట్టుకున్నాను. ఒకసారి క్యాప్ అయితే పెట్టి చూస్తున్నాను ఎలా ఉంది అని. సో పర్వాలేదు, బాగానే ఉంది. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వచ్చింది. ఇంకా దీనికి ఇంకొంచెం ఏదైనా మంచిగా లుక్ ఇవ్వాలి అని అనిపించింది. సో నా దగ్గర ఇలాంటిది ఒక థ్రెడ్ లాంటిది అయితే ఉంది. అంటే మొన్న నేను రింగ్ తీసుకున్నాను కదా, సో దానికి గిఫ్ట్ పౌచ్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో దానికి అది ఉంటే అది కట్ చేసి దీనికైతే ఇలాగా మెడ చుట్టూ అయితే పెట్టేశాను. అండ్ తర్వాత బటన్ పెట్టనున్నారు కదా అని అనుకుంటున్నారా, నేను గమ్తో అయితే అంటించలేదు. ఈ బటన్ని కూడా సూది ఇంకా దారంతోనే గట్టిగా అయితే కుట్టేశాను ఊడకుండా. సో ఇలా అయితే ఉంది. అదే మన దగ్గర పెద్ద సాక్సెస్ ఉన్నా కూడా చాలా బాగా వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇంకా అది చేసేసరికి నాకు చాలా టైం అయింది. కానీ ఒక టాయ్ ఎందుకు, ఇంకొకటి కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకొకటి కూడా చేస్తున్నాను. అయితే ఇది చాలా సింపుల్గా అయితే చేసేసాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇంకా దీన్ని అయితే ఏం కట్ చేసుకోలేదు. రౌండ్గా ఒక బాల్ లాగా అయితే పెట్టుకొని దానికి రబ్బర్ అనేది పెట్టేశాను. తర్వాత ఇంకొకటి కూడా వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు ఐడియా వస్తుంది. ఇలాగా ఇంకొక రౌండ్లా చేసి దానికి కూడా రబ్బర్ బ్యాండ్ అనేది వేసేసాను. ఇదంతా కూడా నిన్న నైట్ అమ్ము తల్లి పడుకున్న తర్వాత అయితే వీడియో షూట్ చేశాను. అండ్ ఇది చేయడం అయితే స్టార్ట్ చేశాను. నార్మల్గా టాయ్ చేస్తూ అయితే తక్కువ టైమే, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోయేదేమో. కానీ నేను వీడియో షూట్ చేస్తూ చేయడం వల్ల నాకు 2 hours పైనే పట్టేసింది. ఇంకా తర్వాత ఆ ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడైతే నేను స్కెచ్తో ఇలాగా అయితే వేస్తున్నాను. ఇలా మార్కర్తో అయితే కళ్ళు ఇంకా నోరు అయితే పెట్టేశాను. ఇందాక చూపించిన థ్రెడ్ లాంటిది మళ్ళీ ఇలాగా వీడియోలో చూపిస్తున్న షేప్ అయితే చేసుకొని దాన్ని ఆ ప్లెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాని తల మీద అలా పెట్టినట్టుగా అయితే మళ్ళీ సూది దారంతో అయితే స్టిచ్ చేసేసాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. పర్లేదు, పడేసుకునే కన్నా ఇలా చేసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. అండ్ అమ్ము కూడా ఏదైనా ఇలా చేసి ఇవ్వాలి అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడడానికి కూడా. సో బ్యాక్ సైడ్ అయితే ఇంక ఇలా వదిలేశాను. ఇలా 2 టాయ్స్ అయితే సింపుల్గా చేశాను. ఇంకా వీలున్నప్పుడు ఎప్పుడైనా మిగతావి చేద్దాంలే అని ఇవి చేసేసరికి చాలా టైం అయితే అయిపోయింది. నా ఈ వీడియో ఇంకా ఐడియా నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.